మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు BVSSR రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. శివోం విరాట్ గారు. సార్, మనకి విశ్వం అయి ఉండొచ్చు, పంచభూతాలు అయి ఉండొచ్చు, ఈ సృష్టి నుంచి అనేక రకాల సంకేతాలు వస్తూ ఉంటాయి. పాజిటివ్, నెగిటివ్ సిగ్నల్స్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మన సిక్స్ సెన్స్, మన గట్ ఫీలింగ్ అని కొంతమంది అంటూ ఉంటారు కదా. ఇవి ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు? అవి మనకి ఎలాంటి విషయాల్ని చెప్తూ ఉంటాయి? చాలా మందికి ముఖ్యంగా వీటి నుంచి మనం ఏదైనా మంచి జరిగే సంకేతాలు ఉంటూ ఉంటాయా, మేనిఫెస్టేషన్ దీనికి ఎలాంటి రిలేషన్ అనేది ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. సో దీనిపై మీ స్పందన ఏంటి? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. మనకు కొన్ని ప్రత్యేక శాస్త్రాలు అనేది అందుబాటులో ఉన్నాయి. యాక్చువల్గా భారతదేశము సనాతన హైందవ సాంప్రదాయంలో ఇక్కడ జ్ఞాన నిధి అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, దాని గురించి అనేక లాజికల్ క్వశ్చన్స్, అనేక డెప్త్, దాని గురించి రీసెర్చ్ అనేది జరిగి ఉంటుంది. అది ఖగోళం కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా కానీ. కంప్యూటర్ కూడా రీసెంట్గా ఒక రీసెర్చ్ జరిగితే ఏ లాంగ్వేజ్ కంప్యూటర్ ఈజీగా తీసుకుంటుందని అంటే సంస్కృతం అని వచ్చింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందని అంటే ఇది బీజాక్షరాలతో ఉన్నది. అంటే మనిషి యొక్క కణంలో ఉండే సౌండ్స్నే బీజాక్షరాలు అంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఎనర్జీ ఉంటుంది. అటువంటి దాటితో నిర్మితమైన శరీరం కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకు బాగా సూటబుల్ ఉంటాయి. సో ఇక్కడ దీంట్లో మనకు అష్టాంగ నిమిత్తము అని ఒక సబ్జెక్ట్ ఉంది. అష్టాంగ నిమిత్తము. నిమిత్తం అంటే డెస్టినీ, అంటే మనం ఎలా ఉండబోతుంది, చాలా మందికి రేపు ఎలా ఉంటుందో అనే దానికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ అష్టాంగ నిమిత్తం, దీన్నే ప్రశ్న నిమిత్తము అని ఉంటుంది. అంటే డౌట్, రేపు ఈ ఎగ్జామ్ పాస్ అవుతానా లేదా, లేకపోతే నేను వెళ్ళే పని పూర్తవుతుందా లేదా, నాకు ఇక్కడి నుంచి డబ్బులు వస్తాయా లేదా, ఇలాంటివి అన్నట్టు. సో అలాంటి వాటికి మనకు అష్టాంగ నిమిత్తంలో ఈ కాస్మిక్ యూనివర్స్ నుంచి కొన్ని రకాల సంకేతాలు, గుర్తులు, సైన్స్, సంజ్ఞలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో ఈ అష్టాంగ నిమిత్తం ఏంటి అనేది చూద్దాం ఈరోజు. వాటిలో ఒకటి తీసుకుని వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ అష్టాంగ నిమిత్తంలో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది అంగవ్యంజన నిమిత్తం అని అంటాం. అంగవ్యంజన నిమిత్తం అని అంటే బాడీ గురించి ఉంటుంది, అది బాడీ సైన్స్ ఏంటి అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్వర నిమిత్తం అంటే ధ్వని, బయట నుంచి వచ్చే సౌండ్స్, ఏ రకమైన సౌండ్స్ ఉంటాయి అనేది, వాటిని బట్టి అవి పాజిటివ్నా నెగిటివ్నా, ఎలా ఉంటుంది, మన వర్క్ ముందుకు వెళ్ళాలా లేదా అనేది మనం చూసుకోవచ్చు. మూడవది మనం చూసుకున్నట్లయితే ఇది భూ నిమిత్తం అని అంటారు. అని అంటే ఎర్త్కి సంబంధించిన, ఇది వాస్తులో వస్తుంది. దీని వాస్తు నిమిత్తం అని కూడా చెప్పవచ్చు. అని అంటే మనకు కొన్ని సంజ్ఞలు మనం ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దిశల నుంచి కూడా మనకు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే భిన్న నిమిత్తం అని అంటాం. అని అంటే ఇక్కడ మనం చెల్లా చెదరైంది, భిన్నాలుగా ఖండాలుగా విభజించింది అంటాం కదా, అలాగా భిన్న నిమిత్తం అని కూడా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఐదోది మనం చూసుకుంటే అంతరిక్ష నిమిత్తం. నేను ఇందాక చెప్పాను ఖగోళ నిమిత్తం. బయట ఏం జరుగుతుంది దాన్ని బట్టి మీ ఫేట ఆధారపడి ఉంటుంది, రేపు పని జరుగుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటర్వ్యూనో లేకపోతే ఒక జాబ్ అటెండ్ చేయడానికి వెళ్తున్నారు, రాత్రికి పెద్ద వర్షం పడి అంతా జామ్ అయిపోయింది అనుకోండి, మీరు వెళ్ళలేరు, రైట్. ఈ రకంగా ఎటువంటి సంజ్ఞలు మనకు చూపిస్తాయి, ఎటువంటి సంజ్ఞలు మనకు ఈ పని అవుతుంది లేదు అనేది తెలుస్తుంది అనేది. నెక్స్ట్ మనం చూసుకుంటే సాముద్రిక నిమిత్తాన్ని అంటాం. సాముద్రిక నిమిత్తాన్ని అంటే మన చేతిలో ఉన్నటువంటి కొన్ని గుర్తుల ద్వారా, అది ట్రయాంగిల్ కావచ్చు, స్టార్ గుర్తు కావచ్చు, లేదా చంద్రమాన గుర్తు కావచ్చు, వాటిని బట్టి కూడా మనము కొన్ని పసిగట్టవచ్చు. అని అంటే ఇతనికి ఈ జాబ్ అందుతుందా లేదా ఇతనికి అని చెప్పేసి. నెక్స్ట్ స్వప్న నిమిత్తం. స్వప్న నిమిత్తం అని అంటే అది అందరూ అనుకుంటారు కానీ కలే కదా అని అంటారు, కానీ కలలే మీకు జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తాయి. మీకు తెలుసో తెలీదో, మనం ఏవైతే కావాలనుకుంటామో వాటినే కలలు కంటాం, ఏవైతే కలలు కంటామో వాటినే సాకారం చేసుకుంటాం. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ తీసుకునేది కలలనే. కాబట్టి మంచి కలలు కనండి, పెద్ద కలలు కనండి అని చెప్పేసి చెప్తారు అబ్దుల్ కలాం. అని అంటే కారు కావాలనే బదులు చిన్న కారు బదులు పెద్ద కారు కొనుక్కోవచ్చు, ఆ రకంగా అన్నట్టు. కాబట్టి మేక్ ఎ బిగ్ డ్రీమ్స్ అలాగా. కాబట్టి స్వప్న నిమిత్తం మనకు ఎటువంటి కళలు వస్తున్నాయి, ఆ కళల అర్థం ఏంటి అనే దానికి కూడా ఈ స్వప్న నిమిత్తం అనేది మనకు తెలియజేస్తుంది. అని అంటే మనకు వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్, అంటే పని జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది. లాస్ట్కి మనకి ప్రశ్న నిమిత్తం అని ఉంటుంది. క్వశ్చన్ అనేది ఇది ఎవరికి వేయాలి అంటే ఎవరైతే స్వరజ్ఞాని ఉంటారో వాళ్ళకి వేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్, పంచభూత తత్వాల్లో వాళ్ళు చూసుకొని ఏ తత్వం నడుస్తుంది అనే దాన్ని బట్టి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జలతత్వము లేకపోతే పృథ్వీతత్వం నడుస్తుంది అనుకోండి, ఆ పని సక్సెస్ అవుతుంది. అగ్నితత్వము, తర్వాత వాయుతత్వము లేదా ఆకాశతత్వం ఉంటే ఆ పని అవ్వదు.
కొన్నిసార్లు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రకంగా ఇది పర్ఫెక్ట్గా అవుతుందా లేదా అని ప్రశ్న నిమిత్తము అని ఉంటుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసుంటారు ప్రశ్న జ్యోతిష్యం అని చెప్తుంటారు. అని అంటే క్వశ్చన్ అడిగే టైంను బట్టి క్వశ్చన్ అడిగినప్పుడు అడిగిన వ్యక్తి ఆ టైం అప్పుడు ఎవరైతే ఆన్సర్ చెప్తున్నారో ఆయనకు స్వరజ్ఞాన్లో ఏ నాడి నడుస్తుంది, ఏ పంచభూత తత్వం నడుస్తుంది, ఎంత తీవ్రతతో నడుస్తుంది అనే దాన్ని బట్టి సమాధానం దొరుకుతుంది. సో వీటిలో మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ అంగవ్యంజన నిమిత్త అనే దాని గురించి చూద్దాం. సో ఈ అంగవ్యంజన నిమిత్తం ఏంటంటే బై బర్త్ మార్క్స్, మనం పుట్టినప్పుడే కొన్ని సైన్స్ తీసుకొని వస్తాం. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనిస్తే అన్నప్రాసన అనేది చేసినప్పుడు 6 months అప్పుడు అక్కడ అన్ని ముందర పెడతారు. ఒక కలం పెడతారు, ఒక కత్తి పెడతారు, కొన్ని పూలు పెడతారు, కొన్ని ఫుడ్ పెడతారు, ఇలాగా అన్ని పెడతారు. బహుశా ఇప్పుడు ల్యాప్టాప్ కంప్యూటర్ కూడా పెడుతున్నారు. తర్వాత బాబును వదిలేస్తారు, వాడు చూస్తాడు, అన్నింటినీ చూస్తాడు, వాడికి ఏది ఇష్టమో అక్కడికి వెళ్ళి పట్టుకుంటాడు. అంటే ఏమని అర్థం, ఫ్యూచర్లో అలా తయారవుతారు. కత్తి పట్టుకున్నాడు అనుకోండి, 2 పాజిటివ్స్ ఉంటాయి, ఒక పెద్ద సర్జన్ కావచ్చు, లేకపోతే కత్తిరించే దొంగ అయినా కావచ్చు. అలాగే కలం పట్టుకున్నాడు అనుకోండి, మంచి కవి కావుతాడు. అంటే భావాలను పదాల రూపంలో పెట్టగలిగే గొప్ప అవుతాడు. అది డైరెక్టర్ కావచ్చు, ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, అలాంటిది. అలాగే అక్కడికి వెళ్ళి ఫుడ్ పట్టుకున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, తిండి మీద ధ్యాస, కాబట్టి కుంభకర్ణుడు అవుతాడు. ఈ రకంగా ఏది పట్టుకుంటే ఎలా అవుతాడు అనేది మనం ఒక ఇది వేస్తాం. అలాగే ఇక్కడ బై బర్త్ మనకు పుట్టుకతో కొన్ని రకాల వస్తాం. దాంట్లో ఏంటంటే దీన్ని బర్త్ మార్క్స్ అంటాం. మీరు 10th క్లాస్లో మీ సర్టిఫికెట్ మే రాస్తారు, రైట్ బ్లాక్ మోల్ ఆన్ ద రైట్ చెస్ట్ అని కానీ, రైట్ కాలర్ బోన్ అని కానీ, హ్యాండ్ అని కానీ రాస్తారు. ఏంటవి, పుట్టినప్పటి నుంచి పోయేంతవరకు వెళ్ళవు కాబట్టి వాటిని గుర్తుగా మీ బాడీని కనుక్కోవడానికి. మీ ఫేస్తో ఉన్న వాళ్ళు 2 ఉన్నారనుకోండి, మార్క్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఆ రకంగా ఐడెంటిఫై చేయడానికి బర్త్ మార్క్స్ ఉంటాయి. ఈ బర్త్ మార్క్స్ ఏంటంటే మచ్చలు, పుట్టు మచ్చలు కావచ్చు, లేదా నార్మల్ మచ్చలు కావచ్చు. వీటితో పాటు కొన్ని పెద్ద మచ్చలు ఉంటాయి, అలాగే మరకలు ఉంటాయి, అంటే శరీరం మీద అవి పర్మనెంట్గా ఉండేటువంటివి ఉంటాయి. ఈ పొల్యూషన్ మార్క్స్ కాదు, కొన్ని రోజులకు వస్తుంటాయి పోతుంటాయి, అవి కాదు, పర్మనెంట్గా ఉన్న వాటి గురించి చెప్తున్నాను. సో ఈ అంగవ్యంజన నిమిత్తంలో అవి మనకు పనులు అవుతాయా లేదా అనేది తెలియజేస్తాయి. ఇందులో ఏంటనంటే మేల్స్కు ఎక్కడ ఉంటే అవి పాజిటివ్గా అనుకోవచ్చు, ఫిమేల్స్కి ఎక్కడ ఉంటే అవి పాజిటివ్ అని అనుకోవచ్చు అనేది ఫస్ట్ చూస్తాం. మేల్స్కు రైట్ సైడ్ ఉన్నట్లయితే అవి వాళ్ళకు లక్కను తీసుకొస్తాయి. శరీరంలో సగభాగంలో రైట్ సైడ్ ఉన్న మోల్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ లక్ని తీసుకొస్తాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి అది నాన్ లక్ అని, అంటే లక్ రాకపోవచ్చు, పని జరగకపోవచ్చు, అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ అదే ఆడివారిలో లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, ఆ లక్ని తీసుకొస్తుంది. రైట్ సైడ్ ఉంటే అన్లక్ని తీసుకొస్తుంది. సో ఇక్కడ లింగాన్ని బట్టి అని అంటే స్త్రీలింగం పురుషలింగంలో మేల్స్కు ఫిమేల్స్ని బట్టి ఆ ప్లేస్లో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కూడా ఈ ఎఫెక్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మార్క్స్ని బట్టి ఒకటి మనం చెప్పుకున్నాం. రెండోది మనం చూసుకుంటా అంటే దీన్ని బట్టి వాళ్ళకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయా, అన్ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయా అని చూసుకోవచ్చు. అదేంటి సార్ ఒక మచ్చ డిసైడ్ చేస్తుందా అని మీరు అనుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను. జయప్రద గారు తీసుకొని మీరు గూగుల్లో ఇమేజ్ తీసి చూడండి. ఆవిడకి ఎక్కడ ఉంటుంది మచ్చ, లెఫ్ట్ సైడ్ పెదవి పైన ఉంటుంది. సౌత్, నార్త్, బాలీవుడ్లో, టాలీవుడ్లో, కోలీవుడ్లో అసలు జయప్రద గారు చేసినన్ని సక్సెస్ మూవీస్ కానీ ఇది ఎవరు చేయలేకపోయారు. తర్వాతనే శ్రీదేవి వస్తారు. సో ఈ రకంగా మనకు కొన్ని సైన్స్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండవది మనం చూసుకున్నట్లయితే ఈ మచ్చలు శరీరంలో కటి భాగం అని అంటే బొడ్డు భాగానికి పైగా ఉన్నదాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటాం, బొడ్డు భాగానికి కింద ఉంటే అది నెగిటివ్గా తీసుకుంటాం. అదేంటి బాడీలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుందానంటే ఒక పర్సన్ లైవ్గా ఉండాలంటే 2 ఉండాలి. కరెంట్ పాస్ అవ్వాలంటే పాజిటివ్ నెగిటివ్ కలిసినప్పుడే కరెంట్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా కటి భాగంలో కింద దాన్ని అంటే నాభి స్థానం అని అంటాం. మన శరీరానికి సెంటర్ పాయింట్ నాభి. ఆ భాగానికి కింద ఉంటే వాటిని నెగిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది మచ్చలు. అదే పైన ఉందనుకోండి వాటిని పాజిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది అలాగే ఈ పైన దాంతంత పాజిటివ్ అని చెప్పుకున్నాం, కిందంతా నెగిటివ్ అని చెప్పుకున్నాం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికే మనకు మొలత్రాడు అనేది కట్టడం మొదలుపెట్టాం. దాని పర్పస్ అయితే ఇప్పుడు కట్టుకున్న దారాలు కాదు, అప్పుడు వెండి బంగారుతో చేసేవాళ్ళు, రాగివి ఇలాంటివి చేసేవాళ్ళు. అని అంటే వాళ్ళ తత్వాన్ని బట్టి పంచభూత తత్వం ఏది ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేది. ఎక్కువగా వెండి వాడేవాళ్ళు. అదేంటంటే మన శరీరము వేడైనప్పుడు కూల్ అయినప్పుడు వేడిని రెండింటిని అందించగలిగే గొప్పది ఔషధం వెండి. కాబట్టి ఇవి తెలిసి రసజ్ఞానులు అని అంటే కొన్ని వేల సంవత్సరాల కింద మన పెద్దలు అలా మొలత్రాడని పెట్టారు. అది పోయి ప్యాషన్గా ఇప్పుడు ఒక తాడు మాదిరి వచ్చింది. ఎందుకు అది ఉండాలని అంటే టు బ్యాలెన్స్. మనం గాలి పీల్చినప్పుడల్లా బొడ్డు భాగం పైకి కిందికి కలుగుతూ ఉంటుంది.
సో అలాగా ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడానికి అనేది మనం మొలత్రాడుని కట్టడం అనేది మొదలు పెడతాం. సో ఇక్కడ ఏంటి, అంగవ్యంజన నిమిత్తంలో బొడ్డుకు పై భాగంలో ఉంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవడం, కింద భాగంలో ఉంటే వాటిని నెగిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక మూడవది మనం తీసుకుంటే రంగ్ రూపు రచన అని అంటాం. పుట్టినప్పుడే వాళ్ళ కలర్ని బట్టి, వాళ్ళ రూపాన్ని బట్టి, వాళ్ళ రచన అని అంటే టైప్ సౌష్ఠవాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. రంగ్ అని అంటే కలర్స్ని బట్టి, వాళ్ళు తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, చామన ఛాయగా ఉన్నారా అనే దాన్ని బట్టి కూడా మనకు రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు రూపం సౌష్ఠవాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైనా ఫిలిం ఫీల్డ్ కానీ ఇంకొక కొన్ని తీసుకుంటే అక్కడ ఈ అందము, బ్యూటీ, తర్వాత స్కిన్ టోన్ కానీ అనేది మ్యాటర్స్. అది అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు చేసుకుంటారు, చాలా ఇంపార్టెంట్ అట్లా. కాబట్టి అలాంటి చోట వాళ్ళకు ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో రంగ రూప్ అంటాం అని అంటే కలరు, తర్వాత వాళ్ళ రూపము అనేది. నెక్స్ట్ మనం చూసుకుంటే రచన అంటే వాళ్ళ సౌష్ఠవం ఎలా ఉంది. మంచి బాడీ బిల్డర్ ఉన్నాడా, బక్క చిక్కిన వాడు, గాలి వస్తే కొట్టుకుపోయి బక్క చిక్కిన వాళ్ళ ఉన్నాడా, లేదా ఫిజిక్గా ఉన్నాడా, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో వీటిని బట్టి కూడా వాళ్లకు యూనివర్స్ కొన్ని సంకేతాలు అనేది వీళ్ళ పని జరుగుతుందా లేకపోతే వీళ్ళ పని కాదా అనేది ఉంటుంది. ఈ సౌష్ఠవంలో ఎత్తుగా ఉండడం, పొట్టిగా ఉండడం, తర్వాత లావుగా ఉండడం, సన్నగా ఉండడం, వీటన్నిటితో కూడా మనకు డిపెండ్ అనేది వస్తుంది. సో మీరు బాగా చూసారంటే కొంతమంది గురువుల దగ్గరికి వాళ్ళ ఫేస్ చూడంగానే ఒక ఎన్లైన్మెంట్ అనేది ఉంటుంది. అని అంటే వాళ్ళు పంచభూతాలు సిద్ధి సాధించి ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేస్ చూస్తేనే ఒక గ్లో అనేది ఉంటుంది. వాళ్ళ ఆరా అనేది దగ్గర దగ్గర 10-12 మీటర్ల వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే ఆ ఏరియాకి వెళ్ళంగానే మీకు తెలియకుండా మీకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది అంగవ్యంజన నిమిత్త అనేది. సో మిగతావి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శివు. సో వండర్ఫుల్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఇక కేవలం 999 రూపాయలకే మేనిఫెస్టేషన్ వర్క్షాప్, దీంతో పాటు బిజినెస్ ఐడియాస్ అని 2 కలిపి వర్క్షాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.